అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు సమ్మర్ స్పెషల్ రైస్ చేసుకుందాం. అదేంటంటే పనసగింజల పులావ్. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం చక్కటి పనసగింజల్ని 1 కప్పు తీసుకోవాలి. వాటిని కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి ఉడికించండి, అప్పుడు పనసతోనలు చప్పచప్పగా లేకుండా ఉంటాయి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే పనస పిక్కలు చాలా బాగా ఉడుకుంటాయి అన్నమాట. వాటి లోపల ఉన్న దళసరి పొర కూడా చాలా వరకు ఊడిపోతుంది. లేదంటే మనం ఈ విధంగా దాని పైన ఉన్న పొరని తీసేయాలి. చూస్తారు కదా, చాలా ఈజీగా వస్తుంది. వాటిని తీసేసేయాలి. ఆ లోపల ఇంకొక పొర ఉంటుంది, దాన్ని ఉంచేసుకోవచ్చు. మీకు ఇష్టం లేకపోతే అది కూడా స్క్రాప్ చేసి తీసేయచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్ పొయ్యి మీద పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడి చేయాలి. అది వేడిన తర్వాత ముందుగా బిర్యానీ ఆకు వేయాలి. ఆ తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు వేయాలి. ఈ విధంగా మీ ఇంట్లో అప్పటికప్పుడు ఉన్న పులావ్ దినుసుల్ని ఏ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. క్వాంటిటీ మాత్రం మీ రైస్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత గుప్పెడు పుదీనా వేయాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పనస గింజలు వేయాలి. తర్వాత అందులో కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేయాలి. అలాగే బిర్యానీ మసాలా పొడి 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఇది ఎలా చేయాలో నా వీడియోలో చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఈ పొడులన్నీ వేసి 1 నిమిషం బాగా వేయించాలి, అంటే మగ్గించాలన్నమాట. ఆ తర్వాత మనం కాసేపు 1 అరగంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని వేయాలి. 1 కప్పు కొలత బియ్యానికి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను మామూలు బియ్యం వండుతున్నాను, దీని బదులు మీరు బాస్మతి బియ్యం కూడా వండుకోవచ్చు. ఒకసారి బాగా వేయించినట్లయితే అన్నం ఉడికిన తర్వాత పొడి పొడిలాడుతుంది అనమాట. బియ్యం 1 నిమిషం వేయించి 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ఎప్పుడు వండినా ఈ విధంగా డబుల్ వాటర్ వేస్తే చక్కగా ఉడుకుతుంది. అంతే, ఎంత రుచికరమైన సమ్మర్ స్పెషల్ రైస్ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ పనస గింజల పులావ్. దీన్ని రైతాతో కానీ లేదైనా నేను పెట్టిన పనస గింజల గోంగూర కూరతో కానీ సర్వ్ చేయండి, చాలా రుచిగా ఉంటుంది. మామూలుగా అయితే అసలు కూర అవసరమే లేదు, డైరెక్ట్గా కూడా తినేయచ్చు. ఈ రుచికరమైన క్విక్ రెసిపీ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.